ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షుశ్రోత్రమధోబలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈరోజు ఛాందోగ్యోపనిషత్ 3వ అధ్యాయానికి సారాంశం చెప్తాను. 1, 2 అధ్యాయాలు కర్మాంగ ఉపాసనలని తెలుసుకున్నాం. 5 అధ్యాయాల వరకు కూడా ఉపాసనలే చెప్పబడుతున్నాయి అని తెలుసుకుంటున్నాం. అంటే కర్మకాండకు సంబంధించినటువంటి విషయం, ఉపాసనాకాండకు సంబంధించినటువంటి విషయం. వేదంలో 3 భాగాలు ఉన్నాయి. కర్మకాండ భాగం, ఉపాసనాకాండ భాగం, జ్ఞానకాండ భాగం. కర్మకాండ భాగం, ఉపాసనాకాండ భాగం వైదిక కర్మల గురించి, వైదిక ఉపాసనల గురించి మనకు తెలియజేస్తుంది. ఈ వైదిక కర్మలు, వైదిక ఉపాసనలు చేయడం వలన వ్యక్తి మానసికంగా శుద్ధిని పొంది జ్ఞానయోగ్యుడవుతాడు అనే ఉద్దేశంతో, వైరాగ్యాన్ని పొంది వివేకాన్ని పొంది జ్ఞాన యోగ్యతను సంపాదిస్తాడు అనే ఉద్దేశంతో వేదంలో ఇవన్నీ చెప్పబడినాయి. అనేక రకమైనటువంటి యజ్ఞాలు, యాగాలు, హోమాలు, తపాలు, జపాలు, ధ్యానములు ఇవన్నీ కూడా మనిషిని అనేక విధాలుగా క్రమశిక్షణతో మలిచి ఆ వ్యక్తికి జ్ఞాన యోగ్యతను కలిగించాలి అనే ఉద్దేశంతో వేదపూర్వం భాగం మనకు చెప్పబడింది. కనుక ఛాందోగ్యోపనిషత్తు వేద పూర్వ భాగాన్ని గురించి మాట్లాడుతోంది. 5 అధ్యాయాలు కూడా వేద పూర్వ భాగాన్ని గురించి మాట్లాడుతోంది. ఆ పూర్వభాగానికి సంబంధించినటువంటి ఉపాసనలు మనం వినేటప్పుడు మనం ఎలా స్వీకరించాలి అని అంటే, వేదాంతం చదివే విద్యార్థులు వాటి నుంచి మనం సరి అయినటువంటి ప్రయోజనాన్ని పొందాలి. ఏమిటా ప్రయోజనం అంటే, కర్మకాండలో చేసేటటువంటి, ఉపాసనాకాండలో చేసేటటువంటి ఎటువంటి క్రియలైనప్పటికీ కూడా అవి మనిషికి పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేవు. అవి ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమున్నాయో అవి తాత్కాలికమే. ఆ ఫలితాలు స్వర్గఫలం కావచ్చు, బ్రహ్మలోకము కావచ్చు, ఇవన్నీ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవడం కోసం మనం చదువుతున్నాం. అంతేగాని వాటి మీద మనకు కోరిక కలగకూడదు. అవన్నీ విని చాలా ప్రయోజనాలు చెప్పబడుతున్నాయి. అందులో మనకు వైరాగ్యం కలగాలే కానీ దాని మీద కోరిక కలగకూడదు. విషయాన్ని తెలుసుకొని వివేకంతో వైరాగ్యాన్ని పెంచుకోవాలి. ఆ విషయాలు ఎంతవరకు మనకు అవసరం అనేది మనం గ్రహించాలి. చిత్తశుద్ధి కొరకు, శాస్త్రం మీద మనకు ఒక గౌరవం పెరగడం కొరకు, శాస్త్ర దృక్పథం ఏమిటి అని తెలుసుకోవడం కోసం. తర్వాత విషయం మనం తెలుసుకోవలసినది, ఉపాసనలన్నింటిలో కూడా ముఖ్యమైన విషయం చెప్పేది ఏమిటంటే, నీలో ఉన్నటువంటి అభిమానం, అహంకారం అది పోవాలి అంటే, ఈ సంకుచితత్వం పోవాలి అంటే, నేను నాది అనే సంకుచితత్వం పోవడానికి నేను ఈ విశ్వంలో విరాటులో ఒక భాగాన్ని,
ఈ విరాట్ ప్రపంచంలో ఉన్నటువంటి ఆకాశ, వాయు, అగ్ని, జలం ఇవన్నీ కూడా ఈ శరీరంలో ఉన్నాయి. అది దైవమైతే ఇది ఆధ్యాత్మికం, అది సమష్టి అయితే ఇది వెష్టి. సమష్టి లేకుండా వెష్టి వ్యక్తి నేను లేను. కనుక ఈ వ్యక్తి వెష్టి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ శరీరం, మనస్సు, ఇంద్రియాలన్నీ కూడా ఆ సమష్టిలో నుంచి వచ్చినవే. ఎలాగైతే మన ఇంట్లో ఉన్న నీళ్లు సముద్రంలో నుంచి వచ్చినవే, ఈ నీళ్లు సముద్రంలో నీళ్లు వేరు కాదు. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? సముద్రంలో నుంచే వచ్చినాయి. అది సమష్టి, మన ఇంట్లో ఉన్న నీళ్లు, బకెట్లో ఉన్న నీళ్లు వ్యష్టి, ఐక్యం అన్నమాట. ఈ నీళ్లకి ఆ నీళ్లకి ఐక్యం ఉన్నది. అక్కడి నుంచి ఇవి వచ్చినాయి కాబట్టి మనం ఈ నీళ్లు కూడా మళ్ళీ వాడుకున్న తర్వాత మళ్ళీ భూమిలో కలిసిపోయి మళ్ళీ ఆవిరి రూపంలో వెళ్ళి మళ్ళీ సముద్రాల్లోకే వెళుతున్నాయి. అదేవిధంగా మనం కూడా ఈ వ్యక్తి, జీవుడనేవాడు వ్యష్టి ఎక్కడి నుంచి వచ్చాడు? సమష్టిలో నుంచి వచ్చాడు అనే భావన ఉండాలి. విరాట్ అంటారు దీన్ని, సమష్టిని. దైవం అధ్యాత్మానికి సంబంధం ఉన్నదని తెలుసుకుంటే మనకు ఈ సృష్టి మీద ఒక గౌరవం, ఒక విలువ పెరిగి అహంకారం, అభిమానం తగ్గుతుంది కొంచెం. అది ఉపాసనా ఫలం. కనుక ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఈ ఉపాసనా కాండాలు చదవాలి. ఈ 3వ అధ్యాయంలో కూడా ఇక్కడ 19 ఖండాలు ఉన్నాయి మొత్తం. చాలా ముఖ్యమైన ఉపాసనలు చెప్పబడినాయి. ఇక్కడ కొన్ని ఉపాసనలు మనం చూస్తాం, వాటి సారాంశాన్ని మాత్రం చెప్తాను. మొత్తం 94 మంత్రాలు ఉన్నాయి ఇందులో. బృహదారణ్యక ఉపనిషత్తు కంటే కూడా ఛాందోగ్య ఉపనిషత్తు చాలా పెద్దది. మంత్రాల ప్రకారం చూస్తే పెద్దది. మంత్రాలు లెక్క పెడితే బృహదారణ్యకం కంటే ఛాందోగ్యోపనిషత్తు చాలా పెద్దది. కానీ భాష్యపరంగా శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. భాష్యపరంగా చూస్తే బృహదారణ్యకమే పెద్దది. ఎందుకంటే వారు వ్రాసినటువంటి భాష్యం చాలా విస్తారం బృహదారణ్యక ఉపనిషత్తుకి. కనుక భాష్యంతో పోల్చి బృహదారణ్యకం చదివితే బృహదారణ్యకమే పెద్దది, ఛాందోగ్యం చిన్నది. కానీ మంత్రాలు వైజ్గా చూస్తే ఛాందోగ్యం పెద్దది, బృహదారణ్యకం చిన్నది. అంటే శంకరాచార్యుల వారు చాలా విశిష్టమైనటువంటి భాష్యం రాశారు బృహదారణ్యానికి. అంటే ఆ మంత్రాలు చాలా నిగూఢమైనటువంటి మంత్రాలు అన్నమాట. చాలా లోతైనటువంటి మంత్రాలు బృహదారణ్యకోపనిషత్తులో. కనుక మొత్తం బృహదారణ్యకం చదవాలి, మొత్తం ఛాందోగ్యం చదవాలంటే ఎంత కష్టమో అర్థమైందా? ఇప్పుడు ఏదో ఒకసారి ఇంగ్లీష్లో చెప్పాను, ఛాందోగ్యం మొత్తం ప్రతి మంత్రం, ప్రతి మంత్రానికి అర్థం. బృహదారణ్యకం మొత్తం ప్రతి మంత్రానికి అర్థం చెప్పినవి ఉన్నాయి, సీడీలు ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు వినొచ్చు. కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కనీసం సారాంశమైనా విందాం. ఈ ఉపాసనా కాండాలకి విని జ్ఞానకాండం 6-7 అధ్యాయాలు పూర్తిగా చదువుదామనే సంకల్పంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఓర్పిక కావాలి, మానసికమైనటువంటి బౌద్ధికమైనటువంటి శక్తి కావాలి మనిషికి. అంతటి ఏకాగ్రత ఉన్నప్పుడే మనం ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. కనుక శాస్త్రం చదవాలంటే ఎంతో శ్రద్ధ, ఎంతో భక్తి కావాలి. ఎంతో శ్రద్ధ భక్తి ఉంటే మనకు శారీరక బలం, మానసిక బలం అన్నీ వస్తాయి. శారీరక బలం, మానసిక బలం రావాలంటే పార్కులో నడిస్తేను గుళ్ళో తిరిగితే రాదు. పార్కులోనూ నడవాలి, గుళ్ళోనూ తిరగాలి. ఈ రెండు మించి ఏది ఉండాలో తెలుసా? అత్యంతమైన శ్రద్ధ కావాలి, భక్తి కావాలి శాస్త్రం మీద. ఆ శాస్త్రం మాత మీద భక్తి గనక ఉంటే ఇంతటి గొప్ప విద్య, బ్రహ్మ విద్య, ఆత్మవిద్య కోసం పూర్వభాగం అంతా చెప్పి మళ్ళీ వేద అంతభాగంలో ఆత్మవిద్యను గురించి చెప్తున్న ఈ వేదాన్ని నేను ఈ జీవితంలో సాధ్యమైనంత వరకు దీన్ని తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం ఉండాలి మనిషికి.
ఆ తీవ్ర ప్రయత్నం లేకపోతే ఏమవుతుందంటే మన శరీరము అడ్డగిస్తుంది, మన మనస్సు బలహీనంగా ఉండి అది సహకరించదు, బుద్ధి అంతకంటే సహకరించదు. ఈ శరీరం మనసు బుద్ధి సహకరించడానికి పవర్ఫుల్ వెపన్స్ ఏమిటో తెలుసా? శాస్త్రం చదవడానికి శరీరం మనసు బుద్ధి సహకరించాలి. ఈ మూడు సహకరించాలి. ఎటువంటి ఆటంకం కలిగించకుండా ఉండాలి అంటే ఈశ్వర భక్తి తీవ్రంగా ఉండాలి, గురుభక్తి తీవ్రంగా ఉండాలి, శాస్త్రభక్తి అన్నిటికంటే తీవ్రంగా ఉండాలి. ఇది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ మూడు ఈశ్వర కృప, శాస్త్రకృప, గురుకృప, తర్వాత మన శ్రద్ధ, భక్తి, ఆత్మకృప ఇవన్నీ ఉంటేనే మనం శాస్త్రమాతని పూర్తిగా ఆకళింపు చేసుకోగలం. ఎంతో చేసుకుంటే కొంతైనా మనకు అర్థమవుతుంది. కనుక బృహదారణ్యకం, ఛాందోగ్యం అనేటువంటి చివరి ఉపనిషత్తులు అన్నమాట దాదాపు. ఈ ఛాందోగ్యోపనిషత్తులో ఇప్పుడు మనం చూసేటటువంటి ఉపాసనలు స్వతంత్ర ఉపాసనలు. క్రిందటిసారి చెప్పాను 3వ అధ్యాయంలో స్వతంత్ర ఉపాసనలు వస్తాయని. ఇవన్నీ స్వతంత్ర ఉపాసనలు అంటారు. చాలా ప్రసిద్ధమైనటువంటి ఉపాసనలు ఇవన్నీ కూడా. ఇవన్నీ వైదిక ఉపాసనలు. ఈ కాలానికి ప్రాముఖ్యంగా చేయబడేవి కావు. ఇవన్నీ వైదిక కాలంలో చేసేటటువంటివి. మనం తెలుసుకుంటున్నాం వాటిని అంతే. ఇప్పుడు కనుక ఈ ఉపాసనలు చేస్తే ఏమిటి ఫలితం అనేటువంటిది చెప్తున్నారు ఇక్కడ. మొదటి ఖండంలో మధు విద్య గురించి చెప్తున్నారు. మధు విద్య అనేది చాలా ప్రశస్తమైనటువంటి విద్య. ఈ మధు విద్య దీనివల్ల ఫలం ఏమిటి అంటే బ్రహ్మలోక ప్రాప్తి అన్నారు. బ్రహ్మలోక ప్రాప్తి. బ్రహ్మదేవుడు ఉంటాడు బ్రహ్మలోకంలో. 4 తలలు ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ ఉంటాడు అక్కడ. ఆ చతుర్ముఖ బ్రహ్మ అనేది వ్యక్తి కాదు, ఆయన ఒక మనిషి వ్యక్తి కాదు. బ్రహ్మ అంటే అది ఆ వ్యక్తి యొక్క పేరు కాదు. బ్రహ్మ అనేది పదవి. ప్రైమ్ మినిస్టర్ అనేది పదవి, అది ప్రెసిడెంట్ అనేది పదవి, అధ్యక్షుడు అంటే ఆయన పేరు అది కాదు. ప్రధానమంత్రి అంటే అది పేరు కాదు, వ్యక్తి యొక్క పేరు కాదు, అది వ్యక్తి యొక్క పదవి, పోస్ట్, స్టేటస్. అదేవిధంగా ఈ బ్రహ్మదేవుడు అనేటువంటిది పదవి, పోస్ట్, స్టేటస్. ఎవరైనా పొందొచ్చు, మీరు పొందొచ్చు, నేను పొందొచ్చు. బ్రహ్మదేవుడిపై కూర్చోవచ్చు అక్కడికి వెళ్ళి, స్టేటస్. కనుక బ్రహ్మదేవుడు అనేది ఎవరైతే ఈ మధు విద్యని, విద్య అంటే ఇక్కడ ఉపాసన. శాస్త్రంలో 2 అర్థాలు ఉన్నాయి. పరావిద్య, అపరావిద్య అని ముండకోపనిషత్తులో విన్నాం. అక్కడ విద్య అంటే ఉపాసన కాదు, కానీ ఇక్కడ విద్య అంటే ఉపాసన. 5వ అధ్యాయం వరకు విద్య 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 అని వచ్చిన చోటల్లో ఉపాసన. విద్య అనేది ఉపాసన. కనుక మధు విద్య అన్నాం. మధు అంటే ఏమిటండి అన్నారు. ఈ మధు అంటే తేనె. తేనె ఎలా తీయగా మధురంగా ఉంటుందో తేనెకు మరొక పేరు మధు. సూర్య ఉపాసన అన్నమాట. ఇక్కడ సూర్య ఉపాసన ప్రధానంగా చెప్పబడింది. స్వర్గలోకానికి వెళ్ళడానికి కాదు, సూర్య ఉపాసన చేయడం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ పదవి పొందడానికి అన్నారు. ఇవన్నీ సకామ ఉపాసనలు. ఇక్కడ చెప్పేవన్నీ కూడా సకామ ఉపాసనలు. అవి నిష్కామంగానూ చెయ్యొచ్చు, సకామంగానూ చెయ్యొచ్చు. సకామంగా చేస్తే పునర్జన్మ, నిష్కామంగా చేస్తే చిత్తశుద్ధి. అది మనకు తెలుసు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ మధు విద్యలో బ్రహ్మ పదవిని పొందాలని కోరుకున్న వాళ్ళకి, ఎందుకండి బ్రహ్మ పదవి, ప్రైమ్ మినిస్టర్ పదవి చాలదా అంటే, 1000 మంది ప్రైమ్ మినిస్టర్ల పదవి ఒక చోట పెడితే ఒక బ్రహ్మ పదవి. ఒక్క ప్రైమ్ మినిస్టర్కి ఎంత పదవి, ఎంత ఇది ఉంటుందో స్టేటస్, అట్లాంటి వాళ్ళని 1000 మందిని, కొన్ని వేల మందిని ఒక చోట పెట్టామనుకోండి, అంత పదవి బ్రహ్మ పదవి. ఒక ప్రైమ్ మినిస్టర్కే ఇట్లా ఉంటే కొన్ని వేల మంది ప్రైమ్ మినిస్టర్ల పదవి ఎంత గొప్పగా ఉంటుంది ఇంకా. కనుక బ్రహ్మ పదవి అనేది
ఇంకా పరాకాష్ట, ఇంకా దాన్ని మించిన తర్వాత హయ్యర్ స్టేటస్ లేదు. అంటే బ్రహ్మ పదవి తర్వాత ఇంకేమైనా పదవి ఉందా అంటే అది పరాకాష్ట. ఏమిటి? వ్యావహారిక ఆనందానికే, బ్రహ్మానందానికి కాదు. బ్రహ్మ పదవి కూడా, ఆ స్టేటస్ కూడా మనకు ఐహికమైనటువంటి వ్యావహారికమైనటువంటి అది కూడా ఒక విషయానందమే. ఆ ఆనందం కూడా అంత బ్రహ్మలోకానికి వెళ్ళినా కూడా అన్నిటికీ ఆయనే కదా అధ్యక్షుడు, బ్రహ్మదేవుడు. ఆయనకి హిరణ్య గర్భుడని పేరు. కనుక సూర్య ఉపాసన చేసేటప్పుడు ఎలా చేస్తారట వాళ్ళు? ఈ యొక్క ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేద మంత్రాలు చదివేటప్పుడు ఆ కిరణాలన్నీ ఒక్కొక్క దిక్కులో నుంచి ఒక సూర్యుడిని ఒక తేనె తుట్టెగా గ్రహిస్తారు. మన తేనె తుట్టెని చూస్తాం కదా, ఆ తేనె ఇంత క్రియేటివిటీ అనమాట, కల్పన. ఇదంతా ఊహ. ఉపాసన అంటే ఊరికి కల్పించడమే కదా అంతా. మనం ఎట్లాగైతే ఒక ఇమాజిన్ చేసుకోండి, ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు దగ్గర ఒక తేనె తుట్టే ఉన్నది. ఈగలన్నీ ఏం చేస్తాయి? పుష్పాల దగ్గర నుంచి తేనె తీసుకొచ్చి అందులో పెట్టుకుంటాయి. పెట్టుకున్న తర్వాత అక్కడ తేనె నిండుకుంటుంది అందులో. అవునా? అట్లాగే ఇక్కడ కూడా సూర్యుడు ఒక తేనె తుట్టె లాంటి వాడు అనుకుంటే, ఈ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, ఈ వేదాలు కూడా ఓంకారం 4 పక్కల నుంచి ఇవన్నీ తేనెటీగలు లాంటివి. ఈ తేనెటీగలు ఆ వేద మంత్రాలు ఉన్నాయి చూసారా, అవి పుష్పాలు లాంటివి. ఆ పుష్పాల్లో నుంచి వచ్చేటటువంటి వేద ఘోష ఏదైతే ఉంటుందో వేదాల ద్వారా అవన్నీ కూడా ఒక తేనె లాంటి ఒక కల్పన చేయబడింది అక్కడ, మధు అనేటువంటిది. అంటే ఈ సూర్యుడే సమస్త విశ్వానికి ఆధారం. అన్ని తేనెటీగలు కూడా వాటి గమ్యం ఏమిటండి? ఆ తేనె తుట్టు దగ్గరికి వెళ్ళటం కోసమే. అక్కడికి వెళ్ళి తేనెనే అక్కడ వదులుతాయి. అవేం కూర్చొని తాగవు పాపం, అక్కడ పెడతాయి. అదేవిధంగా ఈ వేద మంత్రాలు ఇవన్నీ కూడా మనం చెప్పేది మొదట సూర్యోపాసనతో స్టార్ట్ అవుతుంది. ఈ సూర్యుడే కదా సృష్టికి కారణం. ఈ మధు విద్యలో కూడా సూర్యుడి గురించి చెప్పబడుతుంది. మళ్ళీ 19వ ఖండంలో కూడా సూర్యుడి గురించి చెప్పబడుతుంది. ఈ యొక్క అధ్యాయంలో సూర్య ఉపాసన చెప్తూ ఆ సూర్యుడిని ఎవరైతే ధ్యానిస్తారో, ఉపాసిస్తారో వేద మంత్రాల ద్వారా ఆ సూర్యుడినే సమస్తంగా భావిస్తూ ఆ సూర్యుడే ఈ జగత్తుకు కారణం అని చెప్పి అది మధు తేనెలాగా భావించాలి. తేనెలాగా అంత ప్రియమైనటువంటిదిగా భావించి ఉపాసన చేయడం అన్నమాట. అలా చేసేటప్పుడు ఏమవుతుందట? ఆ సూర్య ఉపాసన వల్ల హిరణ్య గర్భ పదవి లభిస్తుంది ఆ ఉపాసకుడికి. ఆ ప్రియమైనటువంటి తేనెలాంటి ఆ సూర్యుడు, ఎందుకంటే ఆయన అంతా తేనెతో నిండి ఉన్నాడు. తేనె అంటే ఏమిటి? ఇక్కడ వేద మంత్రాలు, వేద మంత్రాలనే పుష్పాల నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఉపాసన ద్వారా సూర్యుడిని మనం ఉపాసన చేస్తే మధురూపేణ ఆదిత్య ఉపాసన అంటారు. మధురూపేణ అంటే తేనెగా భావించి సూర్యుడిని ఉపాసించండి. తేనె చేతిలో పెట్టుకుంటే ఎంత ఆనందంగా స్వీకరిస్తాం. ఆహా తేనె అంటాం. సూర్యుడిని అంతగా ఇష్టపడాలిట. సూర్యుడిని అంతగా ఇష్టపడాలి. ఎందుకంటే ఆయన ఉపాసన ఆ హిరణ్య గర్భుడి దగ్గరికి తీసుకువెళుతుంది, బ్రహ్మ పదవికి తీసుకువెళుతుంది అని చెప్పడానికి ఇక్కడ మధు విద్య అన్నారు. స్వర్గము, ఆకాశము అంతా కూడా మధుమయం అని తెలుసుకోవాలి. స్వర్గం, ఆకాశం అంతా కూడా మధుమయం అని, సూర్యుడే సర్వం జగత్తుకు కారణం అని చెప్పి సూర్యుడిని ధ్యానించాలి ప్రతిరోజు. అలా చేయడం వలన మనిషి, దానికి అనేక మంత్రాలు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. ఈ మంత్రాలన్నీ దిక్కులతో పోల్చబడినాయి. దక్షిణ దిక్కు నుంచి అవన్నీ తేనెటీగలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? ఎన్ని దిక్కుల నుంచి వస్తాయి? పైనుంచి వస్తాయి, కుడివైపు నుంచి వస్తాయి, ఎడమవైపు నుంచి వస్తాయి, తూర్పు దిక్కు నుంచి, పడమర దిక్కు నుంచి వచ్చినట్లుగానే మంత్రాలన్నీ కూడా అన్ని వైపుల నుంచి వస్తూ సూర్యుడిని ప్రశంసిస్తూ ఉంటాయి మంత్రాలు. అవి చేసేటప్పుడు ఆ మంత్రాల అర్థం తెలుసుకొని చెయ్యాలి. చేసినప్పుడు ఆ హిరణ్య గర్భుడిది లోకానికి
మరణించిన తర్వాత హిరణ్య గర్భలోకానికి వెళ్ళి ఆ బ్రహ్మ పదవిని పొందుతాడు. అక్కడ ఉండి కొంతకాలం తర్వాత ప్రళయం వచ్చే వరకు అక్కడ ఉంటాడు. కనుక మీకు కూడా బ్రహ్మ పదవి పొందాలని ఉంటే మధు ఉపాసన చేయాలి. మధురూపేణ ఆదిత్య ఉపాసన అన్నారు. ఆ ఆనందం కూడా తైత్రీయంలో చూశాం కదా, బ్రహ్మానంద అలుసో హిరణ్య గర్భ ఆనంద. ఆ ఆనందం కూడా కొంతకాలమే, మళ్ళీ ప్రళయం వచ్చిన తర్వాత బ్రహ్మ పదవి అయిపోతుంది. అయితే చాలా కాలం ఉంటుంది ఆయన పదవి, అంతే తేడా. పర్మనెంట్ జాబ్ లాగా చాలా కాలం ఉంటుంది. కనుక అటువంటి వాటికి కనుక ఈ ఉపాసనలన్నీ ఆయాసంతో కూడినవి, చాలా ఆయాసంతో కూడినవి. ఎంతో శ్రమ పడాలి వీటిని చేయడానికి. కనుక మనిషిలో ఒక నియమం, నిష్ఠ అవన్నీ ఏర్పడతాయి నిష్కామంగా చేస్తే కొంతవరకు అన్నీ. ఇది ఈ మధు విద్య గురించి చెప్పిన తర్వాత ఇవన్నీ కల్పనలు అన్నమాట. ఉపాసన అంటే ఏమిటి? ఊహించాలి, ఊహించాలి, భావించాలి. అందుకని భావించడంలో కూడా కొంచెం ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి, అంత తేలికగా కాదు అది. తర్వాత రెండవది గాయత్రి ఉపాసనం చెప్పబడింది. గాయత్రీ రూపేణ బ్రహ్మ ఉపాసనం. ఇక్కడ బ్రహ్మం అంటే సగుణ ఈశ్వర ఉపాసనం. ఉపాసనం అంటే ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, సగుణ ఈశ్వర ఉపాసనం. భగవంతుణ్ణి మనం ఇప్పుడు కృష్ణ రామాని ఉపాసనం చేస్తున్నాం. ఈశ్వరుణ్ణి, పరమాత్ముణ్ణి కృష్ణుడిగా, రాముడిగా, శివుడిగా మనం ఉపాసన చేసినట్లుగానే వైదిక కాలంలో ఆ సగుణ ఈశ్వరుణ్ణి ఈ మంత్రాల రూపంలో, సూర్య రూపంలో ఇట్లా ఉపాసించేవాళ్ళు. పద్ధతి అక్కడ అప్పుడు ఆ కాలంలో, ఇప్పుడు ఈ కాలంలో ఇట్లా. అందుకనే మన ఉపాసనలన్నీ పురాణాల మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు చేసే ఉపాసనలన్నీ, వెనకటి రోజుల్లో చేసిన ఉపాసనలన్నీ కూడా వైదిక మంత్రాల మీద ఆధారపడి ఉంటాయి. అది తేడా. శాస్త్రం పూర్తిగా వైదికం, ఇప్పుడన్నీ పురాణ ఇతిహాసాల మీద ఆధారపడి. నేను చెప్పాను ఇంతకుముందు, మళ్ళీ మళ్ళీ చెప్తుంటా, ఒక్కొక్కసారి గుర్తొస్తుంది మీకని. సరే, గాయత్రి రూపేణ బ్రహ్మ ఉపాసన అనేటువంటిది. ఈ గాయత్రి రెండు రకాలు. ఏమిటి అంటే త్రిపద అష్టాక్షరి గాయత్రి. 3 లైన్లు ఉంటాయి. త్రిపద 8 అక్షరాలు ఉంటాయి ఒక లైన్కి, అది మనకు తెలిసిందే. త్రిపద అష్టాక్షరి గాయత్రి 3 24 అక్షరాలు ఉంటాయి. ఈ గాయత్రి ఒక రకం, ఒక విధమైనటువంటి గాయత్రి. రెండవ రకం ఏమిటంటే గాయత్రిలో వేదంలో ఉంటుంది చతుష్పాత్ గాయత్రి. షడక్షర చతుష్పాత్ గాయత్రి. షడక్షర అంటే 6 అక్షరాలే ఉంటాయి లైన్కి. చతుష్పాత్ 4 పాదాలు ఉంటాయి. 6 అక్షరాలు 4 పాదాలు అయితే ఎన్ని మొత్తం అక్షరాలు? 24 అయినాయి. అక్కడ 24, ఇక్కడ 24. అక్కడ 8 అక్షరాలు 3 పాదాలు ఒక గాయత్రి. రెండవ రకమైన గాయత్రి 4 లైన్లు 6 అక్షరాలు. 6 4 24, అక్కడ 3 24. క్యాలిక్యులేటర్ అవసరం లేదు కదా, కరెక్ట్గా వచ్చింది. కనుక వేదంలో చెప్పబడినటువంటిది చతుష్పాత్ గాయత్రి, షడక్షర గాయత్రి అన్నారు. ఈ గాయత్రిని తీసుకుని ఉపాసన చేయడం అన్నమాట. ఒక కథ ఉంటుంది దానికి. ఆ కథ ఏంటంటే దేవతలు సోమ రసాన్ని తెమ్మని, అన్ని దేవతలే, గాయత్రి దేవత, త్రిష్టుపు దేవత, అనుష్టుపు దేవత, మహతీ దేవత అని ఇట్లా చెప్తారనమాట. వీళ్ళని పంపించి మాకు సోమరసం తెచ్చిపెట్టమని అంటే ఈ 4 బయలుదేరారట. త్రిష్టుపు, అనుష్టుపు, గాయత్రి, మహతి అని ఇవన్నీ ఛందస్సులు, ఛందో దేవత. వెళ్ళి అలిసిపోయినారట. ఈ మహతి, త్రిష్టుపు, అనుష్టుపు అలిసిపోయి సోమరసం తీసుకురాలేక దోవలో వచ్చేటప్పుడు వాళ్ళ అక్షరాలను ఒక్కొక్కటి వదిలిపెట్టుకొని వచ్చారట. ఆ ఛందస్సులో అక్షరాలను వదిలిపెట్టుకొని వచ్చారట. అప్పుడు ఈ గాయత్రి మాత్రం అక్కడ దాకా వెళ్ళి సోమరసాన్ని తీసుకొని, వీళ్ళు అలిసిపోయి ఒక అక్షరాన్ని వదిలిపెట్టారు చూసారా, ఆ అక్షరాలను కూడా చేర్చుకొని వచ్చిందట గాయత్రి. వచ్చి ఈ గాయత్రి సోమరసాన్ని దేవతలకు ఇచ్చింది అని చెప్పి కథ. అట్లా కథలు వస్తూ ఉంటాయి. కనుక విశిష్టత చెప్పడం కోసం, ప్రాశస్త్యం చెప్పడం కోసం గాయత్రి యొక్క గొప్పతనం
అక్షరాలు, దాని యొక్క గొప్పతనం చెప్పడం కోసం ఇవన్నీ చెప్పబడినాయి. తర్వాత మన హృదయంలోని ఈ గాయత్రి మంత్రమును భావించుకోవాలి. ఎలా చేయాలి గాయత్రి ఉపాసన అంటే, ఈ గాయత్రి మంత్రం మన హృదయంలోనే ఆవాహనం చెయ్యాలి. భావించి ఉపనిషత్ చెప్తుంది, మీరు హృదయంలోనే ఈ గాయత్రి మంత్రాన్ని ఆవాహనం చేయండి, జపించండి. చతుష్పాద్ గాయత్రి చతుష్పాద్ బ్రహ్మ ఇది. బ్రహ్మ అంటే సగుణ ఈశ్వర. సగుణ ఈశ్వరుణ్ణి ఉపాసించడం కోసం, సగుణ ఈశ్వరుడికి కూడా బ్రహ్మ అనే పేరు, మాయా సహితం బ్రహ్మ ఈశ్వర. చతుష్పాద్ బ్రహ్మ లేక విరాట్ బ్రహ్మ లేక సమష్టి బ్రహ్మ నా హృదయంలోనే ఉన్నాడు అని ఉపాసించాలి. ఈ యొక్క చతుష్పాద్ బ్రహ్మ నా హృదయంలోనే ఉన్నాడని ఉపాసించాలి. ఇంకా దీని కంటిన్యూయేషన్ తర్వాత ఏమొస్తుందంటే, నువ్వు హృదయంలో ఉపాసించేటప్పుడు ఈ యొక్క ఈశ్వరుణ్ణి, పరమాత్ముణ్ణి గాయత్రి రూపంలో బ్రహ్మ ఉపాసన చేసేటప్పుడు ఆ హృదయానికి 5 ద్వారాలు ఉన్నాయట. ఆ 5 ద్వారాల్లో 5 ద్వారపాలకులు ఉంటారట. ఒక్కొక్క ద్వారపాలకుడు ఒక్కొక్క దేవత అని తర్వాత పోర్షన్ వస్తుందన్నమాట. కనుక ద్వారపాలకుల ఉపాసన, ఎందుకంటే వాళ్ళని ఉపాసిస్తే తప్ప బయటికి లోపలికి పోవడానికి వీలు కాదు. ఆ పరమాత్ముని పూజారి ఉన్నట్లుగా అనమాట. వీళ్ళందరూ ద్వారపాలకులు. 5 ద్వారపాలకులు ఉంటారు. ఒక్కొక్క దేవత ఒక్కొక్క ద్వారం దగ్గర ఉండి, ఆ ద్వారపాలకులు ఉత్తర ద్వారం, పశ్చిమ ద్వారం, దక్షిణ ద్వారం ఇవన్నీ అన్నమాట. ఆ ద్వారాల దగ్గర ఉన్నప్పుడు ఆ ద్వారపాలకులుగా ఉన్న దేవతలను కూడా మనం ఉపాసించాలట. ఉపాసించినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ బ్రహ్మ ఈశ్వర ప్రాప్తి కలుగుతుంది. ఇవన్నీ క్రమముక్తికి మార్గాలు. ఉపాసనలన్నీ కూడా క్రమముక్తికి మార్గాలు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కర్మలు చేస్తే, వైదిక కర్మలు చేస్తే స్వర్గానికి వెళతాడు, తిరిగి వస్తాడు. ముక్తి 2 రకాలు, క్రమముక్తి, సద్యోముక్తి అని. క్రమముక్తి అంటే బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మగారి దగ్గర చాందోగ్యోపనిషత్తు చదువుతాడు, ఇక్కడ క్లాసుకి రాకుండా. ఇది బ్రహ్మలోకానికి వెళ్ళడం కష్టం, చదువుతాడు, క్రమముక్తిని పొందుతాడని చెప్తాం మనం. సద్యోముక్తి అంటే ఇక్కడే అర్థం చేసుకొని నేను బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఇక్కడే ఇప్పుడే ముక్తి వస్తుంది. ముక్తి అంటే చనిపోం, బతికే ఉంటాం. ఈ శరీరంలో ఉంటూనే ఈ శరీరం నేను కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని జీవన్ముక్తిని పొందుతాం. జీవించి ఉండగానే ముక్తి, అది చనిపోయిన తర్వాత వచ్చే ముక్తి. ఇది జీవించి ఉండగానే వచ్చే ముక్తి ఇక్కడే ఇప్పుడే ఈ జీవితంలోనే, అంటే సద్యోముక్తి. ఈ 2 కాకుండా స్వర్గానికి మాత్రం పోయి తిరిగి వచ్చేవాళ్ళు ఉన్నారు కృష్ణగతి ద్వారా. భగవద్గీతలో చూసాం, శుక్లగతి ద్వారా బ్రహ్మలోకం, కృష్ణగతి ద్వారా స్వర్గలోకం. బ్రహ్మసూత్రంలో బాగా ఎనలైజ్ చేయబడింది ఇదంతా కూడా. ఈ కృష్ణగతి శుక్లగతి కాకుండా ఈ జ్ఞానాన్ని పొందకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ తెలుసు కదా, నల్లధనం పాపం చేసేవాళ్ళు అన్నమాట. చాలా పాపం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమిటయ్యే గతి అంటే, కృష్ణగతి లేదు, శుక్లగతి లేదు, సద్యోముక్తి లేదు, అధోగతి అన్నాడు. ఇప్పుడు పాపం అదే కష్టపడుతున్నారు అధోగతి అని, నిద్ర పట్టక కష్టపడుతున్నారట. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా అధోగతి అన్నారు. ఇప్పుడు ఈ యొక్క గాయత్రి జపం వల్ల మనకేమిటి, దాని మంత్ర అర్థం ఏమిటంటే, గాయంత్రం త్రాయతే ఇది గాయత్రి. గాయత్రి అది చదవడం వలన అది మనల్ని రక్షిస్తుంది అని చెప్తున్నారు. ఎవరైతే గాయత్రిని ఉచ్చారణ చేస్తారో అటువంటి గాయత్రి అమృత స్వరూపమైనటువంటి బ్రహ్మము, అది ఉచ్చారణ చేయడం వల్ల అది మనిషిని రక్షిస్తుంది. త్రాయతే, గాయంతం త్రాయతే. కనుక హృదయంలో ఉన్నటువంటి గాయత్రి ఉపాసన ద్వారా హృదయంలో ఉన్న ఆకాశము, బయట ఉన్న ఆకాశం ఒక్కటే అని ధ్యానం చెయ్యాలి. అందుకని దేహంలో ఉన్న, అంటే దేహంలో హృదయంలో ఉన్నది ఆ పరిపూర్ణమైన ఆకాశం. ఆకాశం అంటే ఇక్కడ ఈశ్వరుడు, పరమాత్మ. ఆ బయట అంతా వ్యాపించి ఉన్నది ఈశ్వరుడే, పరమాత్మ అని ధ్యానం చెయ్యాలి. అది ధ్యానం యొక్క 4 చరణాలు, 4 పాదాలు కలిగినటువంటి గాయత్రిని ధ్యానం చేయడం.
తర్వాత ఈ యొక్క ధ్యానం వల్ల జ్యోతి స్వరూపంగా ధ్యానం చేయమని తర్వాత 13వ ఖండంలో చెప్పబడింది. బ్రహ్మను జ్యోతి స్వరూపంగా ధ్యానం చెయ్యి అన్నది. అంటే జ్యోతికి జ్యోతి స్వరూపంగా ఉన్నాడు ఈ పరమాత్ముడు. ఏ పరమాత్ముడి వల్ల అయితే ఈ జ్యోతి అంటే ఏమిటి, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ వెలుగుతున్నాయో, ప్రకాశవంతంగా ఉన్నాయో, ప్రకాశవంతంగా ఉండే వాటన్నింటికీ ప్రకాశింపజేసేవాడు ఆ పరమాత్మ అని ధ్యానం చెయ్యి అన్నారు. అంటే మనలో ఉన్నటువంటి ఈ కళ్ళు చూస్తున్నాయి, ఈ జీవం ఉంది కదా, ప్రతి ప్రాణిలో జీవం ఉంది. ఆ జీవం ఎవరు అంటే పరమాత్ముడే. ఆ కళ్ళల్లో చూస్తున్నావు, శబ్దం వింటున్నావు, ప్రతిదీ ఇవన్నీ కూడా జ్యోతులే. చెప్పాను కదా, ఇంద్రియాలన్నీ కూడా జ్యోతులని. ఏమిటి అర్థం చెప్పాను? జ్యోతి అంటే వెలుగు. వెలుగు అనేది దేని వలన అయితే మనం వస్తువులు తెలుసుకుంటాం, వస్తువులు చూస్తాం, అది జ్యోతి. వెలుగు అంటే ఏమిటండి అర్థం? ఏ వెలుగు ద్వారా అయితే మనం విషయాలు తెలుసుకుంటామో అది వెలుగు, జ్యోతి అన్నారు. కావున ఇప్పుడు మన కళ్ళ ద్వారా మన విషయాలు తెలుసుకుంటున్నామా లేదా? ఆ జ్యోతి ఏం పని చేస్తున్నదో మన కళ్ళు ఆ పని చేస్తున్నాయా లేదా? అప్పుడు మన కళ్ళు జ్యోతిలే కదా, అవునా కాదా? చెవులు శబ్దాన్ని తెలుసుకుంటున్నాయి, ముక్కు వాసన తెలుసుకుంటున్నది, చర్మం స్పర్శను తెలుసుకుంటోంది, ఇవన్నీ తెలుసుకుంటున్నాయి కాబట్టి ఇవన్నీ జ్యోతులే. అందుకని ఇంద్రియాలన్నింటినీ కూడా జ్యోతులని పిలిచారు. ఇంతవరకు బాగుందండి వినడానికి. తర్వాత ఏమిటన్నాడు? ఈ ఇంద్రియాలన్నీ కూడా, ఈ జ్యోతుల లాంటి ఇంద్రియాలన్నీ కూడా పనిచేయించే శక్తి ఏది ఉందో అది మాత్రం జ్యోతి కాకుండా ఉంటుందా? జ్యోతి అన్నారు. జ్యోతిషాం జ్యోతి అని ఉపాసన చేయాలి. ఆ పరమాత్ముడు ఈ ఇంద్రియాలను, ఈ యొక్క దేవతలు ఉన్నారు, ప్రకాశించే దేవతలందరూ ఉన్నారు చూసారా, నక్షత్రాలు ఇవన్నీ కూడా, విద్యుత్తు, అగ్ని ఇవన్నీ కూడా, వీటినన్నింటి నుంచి వెలిగించేవాడు. అంటే వీటినన్నింటినీ జ్యోతిని ఇచ్చినవాడు వాటికి అని అర్థం. అలా భావించి చేస్తే ఏమేం ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఇందా చదివాం కదా. వీర్యం, బలం, ఆరోగ్యం అన్నీ వస్తాయి, యశస్సు, కీర్తి, ప్రతిష్ట అన్నీ వస్తాయి మనిషికి అలా చేయడం వల్ల. ఎప్పుడైతే మనిషిలో దైవీ భావన ఉంటుందో, ఎక్కువగా చేసేటప్పుడు పరమాత్మ కోసం చేస్తాడో, అక్రమాలు చేయడు. ఏమండి తిరుపతికి వెళ్ళి అందరు అక్రమాలు చేస్తున్నారు కదా అంటే వాళ్ళకి భక్తి లేదు, వాళ్ళు భుక్తి కోసం భక్తి. అది నిజమైన భక్తి కాదు. నిజమైన భక్తి ఉన్నవాడు అన్యాయాలు, అక్రమాలు చెయ్యడు. ఎందుకంటే చూసారా ఇందాక, ఈ విరాట్ స్వరూపం అంతా కూడా పరమాత్మ స్వరూపం. నేను అనేది కూడా విరాట్లో ఒక భాగమే కనుక ఇది కూడా పరమాత్మ స్వరూపమే. ఎవరికి నేను హాని చేయగలను? అంతా పరమాత్ముడే అయినప్పుడు ఎక్కడ హాని చేస్తాను? ఎవరికి చేస్తానని చేయకూడదు కదా, చేయలేను కదా. చూడండి భక్తి వల్ల ఎంత ప్రయోజనం ఉందో. సరి అయిన భక్తి, సరి అయిన నోట్లు ఉండాలి. ఫేక్ నోట్లు ఉంటే ఎంత ప్రమాదం. అదేవిధంగా సరి అయిన భక్తి ఉండాలి. భక్తి ఉన్నది చాలా మందికి, కానీ ఎటువంటి భక్తి ఉన్నది? బిజినెస్ భక్తి ఉన్నది. బిజినెస్ భక్తి, క్రైసిస్ భక్తి. కష్టాలు వచ్చినప్పుడు భక్తి పెరుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడు భక్తి అంటావా? కాదు. నా బిజినెస్ బాగా జరగాలని చెప్పి భక్తి దేవుణ్ణి పూజిస్తుంది, భక్తి అవుతుందా చెప్పండి మీరే. కనుక నిజమైన భక్తి అని చెప్తున్నాను నేను. నిజమైన భక్తి రావాలంటే ఇటువంటి ఉపాసనలు, మనం చేసే ఉపాసనలు ఏది అడగకూడదు భగవంతుణ్ణి. ఇచ్చిన దానికి కృతజ్ఞతగా నేను భగవంతుని పూజిస్తున్నాను. భగవద్గీతలో చదివాం కదా, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఎంతకాలం నువ్వు ఆర్తభక్తుడిగా, అర్థార్థి భక్తుడిగా ఉంటావు? భగవంతుని నాకు అదివు ఇదివు అని అడుగుతూనే ఉంటావా ఏమిటి? అలా అడగ. భగవంతుడి కోసం పూజించు. భగవంతుడిని బిజినెస్ భక్తిగా పూజించవాకు. ఎందుకు చెప్తున్నానంటే, స్వామిని నిజమైన భక్తి అంటే ఏమిటి అని అడుగుతారు కదా మీరు, అందుకని చెప్తున్నాను. జనానికి నిజమైన భక్తి అంటే ఏమిటో కూడా తెలియదు. భగవంతుడు ఆలోచిస్తాడు, వీడు నా కోసం ప్రేమిస్తున్నాడా, నన్ను పూజ చేస్తున్నాడా, దేనికోసం ఆయన పూజ చేస్తున్నాడా నీకు తెలియదు. ఆయనకి నీ సంకల్పంలోనే తెలిసిపోతుంది, నీ ఆలోచనలోనే తెలిసిపోతుంది. అట్లయితే ఆయన సహాయం చేయడా అండి అన్నారు. చేస్తాడు. ఆయన చేసినా కూడా పాపం నీకు ఆనందం రాదు. ఎంత చేసినా తృప్తి ఉండదు మనిషికి, అది విషయం.
సరే, ఇది వైశ్వానర జ్యోతి అని చెప్పాలి. విరాట్ జ్యోతి, వైశ్వానర జ్యోతి. ఈ ప్రపంచం మొత్తాన్ని పరమాత్ముడే కదా వెలిగిస్తున్నాడు, సూర్య రూపంలో ఉండి వెలిగిస్తున్నాడు ఆయనే కదా. కనుక పరమాత్మ వైశ్వానర జ్యోతి అని చెయ్యాలి. తర్వాత బ్రహ్మోపాసన చెప్పబడింది 14వ ఖండంలో. శాండిల్య విద్య అని శాండిల్య మహర్షి చేత చెప్పబడింది. 14వ ఖండంలో శాండిల్య విద్య శాండిల్య మహర్షి చేత చెప్పబడింది. చాలా గొప్ప విద్య ఇది. శాండిల్య విద్య అనేది చాలా విశిష్టమైనది. గాయత్రి ఉపాసన, మధు విద్య, శాండిల్య విద్య ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి విద్యలు. ప్రసిద్ధమైన ఉపాసనలు అని అర్థం. నేను విద్య అనగానే మీరు ఏదో విద్య అనుకోకూడదు. ఎక్కడ చెప్తారండి, ఏ యూనివర్సిటీలో చెప్తారు, కాలేజీలో అని అనకూడదు. ఉపాసనలు ఇవన్నీ కూడా మెడిటేషన్స్. ఓకే, శాండిల్యుడు ఏం చెప్పాడట మహర్షి, ఈ ప్రపంచం సృష్టి మొత్తానికి ఈ పరమాత్ముడు సృష్టి కారణం, స్థితి కారణం, లయ కారణం అని చెప్పారు. దానికి తజ్జలాన్ అని ఉపయోగించబడింది. తజ్జం, తల్లం, తదనం, భరతనాట్యం చేసినట్టు ఉంటుంది. ఏంటంటే బ్రహ్మము తజ్జలాన్ అని తెలియజేయబడింది. ఈ విధంగా తెలుసుకొని ఉపాసన చెయ్యి. సూర్యుడు ఈ విధంగా అని గొప్పగా అని తెలుసుకొని ఉపాసన చెయ్యి. గాయత్రి ఈ విధంగా అని తెలుసుకొని ఉపాసన చెయ్యి. తర్వాత పరమాత్మ ఆయన వలన ఈ సృష్టి అంతా వచ్చింది అని బ్రహ్మని, ఈశ్వరుని ఉపాసన చెయ్యి. తెలుసుకోకుండా మన స్వార్థం కోసం ఆయన ఎట్లన్నా ఉండని, ఎక్కడన్నా ఉండని, ఆయన ఎటువంటి వాడైనా సరే. అందుకని ఇప్పుడు ఎవరు చదువుతున్నారండి భాగవత కథలు, భాగవత లీలలు, శివలీలలు, కృష్ణలీలలు చదివే వాళ్ళే తక్కువ. ఆ సినిమా టీవీలో వచ్చినప్పుడు కాసేపు చూస్తాం ఆ భక్తి ఛానల్లో, అంతే. కూర్చొని ఆయన యొక్క లీలలు చదివేవాళ్ళు, ఆయన స్తుతి చేసేవాళ్ళు, విభూతి తెలుసుకునేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో. అది కూడా ఆ భక్తి ఛానల్ కూడా చూసేటప్పుడు పకోడీలు తింటూ చూస్తుంటారు. చదువుతున్నప్పుడు ఉన్నంత భక్తి చూసేటప్పుడు ఎందుకు వస్తుందండి? ఎందుకంటే చదవడం తగ్గిపోయింది మనుషులకు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు ఎప్పుడు వచ్చినాయో ఆ భాగవతం చదివేవాళ్ళు తగ్గిపోయినారు. ఆ తులసి రామాయణం అని, ఈ రామాయణం, ఆ రామాయణం అని, వాల్మీకి రామాయణం అని చదివేవాళ్ళు వెనకటి రోజుల్లో. సుందరకాండ పారాయణం అని ఇప్పుడు అక్కడక్కడ చదువుతున్నారు. కానీ ఏదో హడావుడిగా ఏదో నామకే వాస్తే అట్లా చదువుతారు. ఇవన్నీ సకామంగా చేసేవాళ్ళే కానీ శ్రద్ధతో పారాయణం చేసేవాళ్ళు చాలా తక్కువ. అవి చదివితేనే మనకు తెలుస్తాయి. అందుకని ఇక్కడ ఉద్దేశం ఏంటంటే తెలుసుకొని చెయ్యాలి. తెలుసుకొని చేయాలంటే శాండిల్యుడు చెప్తున్నాడు, ఆయన సృష్టికి కారణం తజ్జం, తస్మాత్ జాయతే ఇది తజ్జం. నేను ఈశ్వర ఉపాసన చేస్తున్నాను. ఏ ఈశ్వరుడు వల్ల అయితే, ఏ సగుణ బ్రహ్మం వల్ల అయితే ఈ జగత్తంతా వచ్చినదో, సృష్టి అయిందో, తస్మాత్ జాయతే ఇది అని ఉపాసన చేయాలి. ఆయన నుంచి వచ్చింది. అంతేకాదు తదనం, తదనం అంటే తస్మాత్, తస్మిన్ అనితి ఇది, ఆయనే ఈ సృష్టి ఉండడానికి కారణం అని ధ్యానం చెయ్యాలి. నేను పుట్టించాను, మా అబ్బాయి అమ్మాయికి నేనే కారణం అనకూడదు. నా ద్వారా పిల్లలు వచ్చారని చెప్పి అనాలే. కానీ ఇది తెలియకపోవడం వల్లే కదా ఈ అహంకారం వస్తున్నది. అవునా? తజ్జం తదనం అంటే ఆయన వల్లనే నా ద్వారా ఈ పిల్లలు వచ్చారు. కానీ భగవంతుడే వీళ్ళకి సృష్టికర్త అనే గుర్తుంటే నా పిల్లలు నా వాళ్ళు అని చెప్పి అహంకారం వస్తుందా? రాదు. అహంకారం వచ్చిన తర్వాత ఇంక వాళ్ళ మీద మనకి ఎంత పొసెసివ్నెస్ అంటే అంత పొసెసివ్నెస్. దానివల్ల వచ్చే పొసెసివ్నెస్ వల్ల మనం ఎదగం. మనం ఎదగకుండా మన 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోతాయి అప్పటికి. ఎందుకంటే వాళ్ళ మీద అభిమానం పెట్టుకొని 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 వాళ్ళు లాగి తెగే వరకు, వెళ్ళే వరకు వదలం కదా. అప్పటికి మనకి ఇంద్రియాలన్నీ పటుత్వం తగ్గిపోయి ఎందుకు పనికి రాకుండా స్థితిలో ఉంటాం. అప్పుడు కారణం ఏమిటంటే తెలుసుకోకపోవడం వలన. ఏమిటని? ఆ పరబ్రహ్మమే, పరమాత్మ సృష్టికి కారణం, పరమాత్మయే స్థితికి కారణం. తస్మాత్ అనితి, ఉండడానికి ఆయనే కారణం, నేను కాదు కారణం. నా 500 రూపాయల నోట్లు 1000 రూపాయల నోట్లు ఎందుకు కొరగాకుండా పోయినాయి చివరికి? ఏమిటి నీ సంపాదన? ఎంతసేపు
ఒక్క నైట్కి నైట్ 8వ తారీఖు 8 గంటలకి నీ ఆస్తి మొత్తం ఎందుకు బిచ్చకారిగా పొద్దున్నే లేస్తే ఏం కొంటావరంటే ఏం లేదు కొనడానికి డబ్బులు. ఏటీఎం బంద్, బ్యాంకు బంద్, 500 రూపాయల నోటు తింటావా? తినలేవు కదా. ఎంత అహంకారం చూడండి. కట్టలు పెట్టుకొని 500 రూపాయల నోట్లు చూసుకొని 1000 రూపాయల నోట్లు చూసుకొని మనిషి ఎంత గర్వపడ్డాడు. ఒక్క అనౌన్స్మెంట్తో అయిపోయింది నీ పని. కనుక నీ ధనాన్ని చూసుకొని గర్వపడవాకు. మనిషి గర్వపడకూడదు. ఎంతసేపు ఉంటుంది ఈ ప్రాపంచికమైనటువంటి భోగాలు? పిల్లలైనా సరే, మన వాళ్ళైనా సరే, చుట్టాలైనా, బంధువులైనా, ఎన్ని పొజిషన్స్ ఉన్నా కూడా పరమాత్మ అనుగ్రహం లేకపోతే, ఆ పరమాత్మ భక్తి కనుక ఆయన రక్షిస్తాడు మనకు, ఆయన చూసుకుంటాడు. నాకేంటున్నారు, నేను ఒక్కదానే బ్యాంకుకి పోలే. ఎందుకంటే నేను ఆయన్ని నమ్ముకున్నాను. అనన్యాశ్చింతయంతో మాం, ఆయన స్టూడెంట్స్ ద్వారా అందరి చేత పంపించాడు. నాకు అవసరం లేదు, అయినా పంపించాడు. వాళ్లే వచ్చి తీసుకువెళ్ళి అన్నీ, స్వామిని మీకేం కష్టం ఉండకూడదు. ఇది ఎవరు చేశారు? పరమాత్మ. ఆయన నమ్ముకుంటే ఎటువంటి ఇది ఉండదు. చూసారా, ఆలోచనే లేదు అసలు. అన్ని చూస్తున్నా బ్యాంకుల్లో ఎక్కడెక్కడ జనం ఎట్లెట్లా రష్గా ఉన్నారు. అందుకే అన్ని వదిలిపెట్టిన వాడికి అన్నీ ఉన్నట్లే. వదిలిపెట్టకుండా పట్టుకుంటాడు చూరా, పట్టుకున్న వరకే అది ఎప్పుడైనా ఊడిపోవచ్చు. అన్ని వదిలిపెట్టిన వాడికి సర్వం ఈశ్వరమయంగా చూసుకునేవాడికి ఈశ్వరుడు చూసుకుంటాడు. అది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం. నా పిల్లలు ఆయనే చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు. ఆందోళన వద్దు, మనం చేసేది చెయ్యాలి. కనుక తజ్జం తదనం. తర్వాత తల్లం తస్మిన్ లీయతే ఇది తల్లం. ఆ పరమాత్ముడి యందు లీనమైపోతాం. వచ్చి కాసేపు ఉన్నాం బొమ్మలాటలాగా. ఆ తోలు బొమ్మలాటలు ఆడినంతసేపు గంట సేపు ఆడతాయి, తర్వాత పోతాయి. ఈ తోలు కూడా అంతే. తోలు తిత్తి ఇది తూటులు 9 తుస్సు మనుట కాయం, ఓ జీవా తెలుసుకో అపాయం. కనుక తాత్కాలికంగా ఉండేది లీయతే, తర్వాత లయించిపోతుంది అని అర్థం. కనుక తల్లం తస్మిన్ లీయతే, పరమాత్మని ఆ సగుణ ఈశ్వర బ్రహ్మమునందు లీయతే ఇది. ఈ విధంగా బ్రహ్మోపాసన చెయ్యాలి. ఈశ్వరుడు ఉపాసన చేయడం వలన ఏమవుతుందంటే మనిషిలో రాగ ద్వేష కామ క్రోధాలు పోతాయి. మనస్సంతా కూడా భగవంతుడితో నిండిపోవాలి. మన మనస్సంతా కూడా భగవన్ రూపంతో నిండిపోవాలి. భగవన్ నామంతోనే మన జీవితం గడవాలి. అలా మనిషి జీవిస్తే ఒంటికి మంచిది, ఇంటికి మంచిది, లోకానికి మంచిది, అందరికీ క్షేమం రా అంటే ఆ బాలాజీనే బిజినెస్ బాలాజీగా మార్చేశారు. హుండీలో 1000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు పడుతున్నాయి, కట్టలు పడుతున్నాయి. గంగా నదిలో కూడా వేస్తున్నారట కొంతమంది. ఎప్పుడో 10 పైసలు కూడా వేయినవాడు గంగా నదిలో నోట్లన్నీ వేస్తున్నారు. అట్లనే పుణ్యం వస్తుందని. కనుక ఇప్పుడు చూసారా, లక్ష్మీదేవి అనేటువంటిది ధర్మంతో కూడినదైతే సంతోషాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి కూడా అధర్మంగా వస్తే ఆ దేవి కూడా ఉండదు అని చెప్పి ఇది తార్కాణం. రేపటికి వారం, మనం ఈ వారం రోజుల్లో చూసిన దానికి లక్ష్మి ఎంత ఫ్లూయిడ్ అర్థమైందా? ఇప్పుడు ఎంత లిక్విడ్ అనమాట. ఆవిడ ఎక్కడ ఉంటుందో చంచలం. లక్ష్మి చంచలం అన్నదానికి ఇది ఒక్కటే కారణం. ఇది ఉదాహరణ చాలు. అయినా సరే వదలం కదా, పట్టుకుంటాం. 2000 రూపాయల నోట్లు చూడంగానే అందరూ ఆహా ఆనందం. అది ఎప్పుడు పోతుందో తెలియదు మళ్ళీ. అందుకని భగవంతుడిని నమ్ముకో, ఆయన ఇస్తాడు అన్ని 1000 రూపాయల నోట్లు. అసలు ఆయన వచ్చిన తర్వాత ఇంకా 1000 రూపాయల నోట్లన్నీ ఒక లెక్క. అందుకే చెప్పారు అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతస్సుఖలేశ సత్యం. ఇది వేయాలి పేపర్లో. ఈ శ్లోకం వేస్తే ఈ ధనవంతులందరికీ తెలుస్తుంది. లేదురా చెల్లదురా అనగానే బంగారు కొట్టుకుపోయినాడు, రాత్రికి రాత్రి కొన్నాడు, మళ్ళీ పట్టుకున్నాడు. ఇప్పుడు ఇంకెవరెవరు పట్టుకోబోతున్నాడు ఆయన, వదలను అంటున్నారు కదా. కనుక ధర్మం అనేది ఎప్పుడైనా కూడా అది పవర్ఫుల్గా ఉంటుంది. అది తెలుసుకోకపోతే
అది మనల్ని కబళిస్తుంది అన్నారు. సరే, తర్వాత ఉపాసన విరాట్ ఉపాసన. లేక ఈ ఉపాసనే అక్షయ కోశ రూప ఉపాసన అంటారు. అక్షయ పాత్ర లాగనమాట. ఇట్లాంటి ఉపాసన చేస్తే మీకు ఏది కావాలంటే అక్షయంగా వస్తుంది. ఆరోగ్యం ఏమిటి, బలం ఏమిటి, వీర్యం ఏమిటి, శక్తి ఏమిటి, బుద్ధి ఏమిటి, అన్నీ కూడా అక్షయంగా వస్తాయి. అక్షయ తృతీయ అని చెప్పి కొంచెం కొనుక్కొని పెట్టుకుంటాడు. అది కాదు నిజమైన అక్షయ తృతీయ. అక్షయ పాత్రలాగా నీకెప్పుడు సమృద్ధిగా పూర్ణంగా ఆరోగ్యం, పూర్ణమైనటువంటి యశస్సు, పూర్ణమైనటువంటి సంతానం, వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్కులుగా ఉండేటట్లుగా అసలు దిగులు చింత లేనటువంటి ఒక జీవితం అన్నమాట. అది అక్షయ పాత్ర లాంటిది. అంటే సృష్టిని అంతటినీ కూడా అక్షయ పాత్రగా భావించి ధ్యానించాలట. ఈ సృష్టిలో నాకేం లోపం ఉంది, అసలు అన్నీ ఇస్తున్నాడు భగవంతుడు. ఎన్ని ఇచ్చాడు? అక్షయం, క్షయం కానటువంటిది. ఈ సృష్టిలో ఆహారమేనా, వస్తువులేనా, రూపాలేనా, పుష్పాలేనా, ఫలాలేనా, ఎన్ని రకాలు ఎన్ని ఇచ్చాడు భగవంతుడు. ఇదంతా అక్షయ పాత్ర కదా. ఈ సృష్టి అంతా అక్షయ పాత్ర కాదు. ఎలా భావిస్తావో అదే పొందుతావు నువ్వు. లేదు 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 అంటే లేకుండా పోతావు. ఇది బాగుంది, ఇది చక్కగా ఉంది, అన్నీ ఉన్నాయి, ఇది ఉంది, అది ఉంది అని చెప్పి అట్లా చూస్తూ ఉంటే అలాగే పొందుతావట. అది అక్షయ పాత్ర. అక్షయ రూప ఉపాసన అన్నారు. అక్షయ కోశం అంటే ఎప్పుడు తగ్గదు, పెరుగుతూనే ఉంటుందన్నమాట. పరుసు ఎంటీ కాదని అర్థం. ఓకే, అట్లా భావించి ధ్యానం చెయ్యాలి అని చెప్పి 15వ ఖండంలో చెప్పబడింది. 14-15 మధ్యలో మీరు ఆ పుస్తకంలో చూస్తే ఏం దొరకదు. ఓకే, అక్కడెక్కడో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని పట్టుకుంటా నేను అంతే. తర్వాత పుత్రుడు మధ్యలో అంటే అల్పాయుష్కుడిగా పోకుండా ఉండాలంటే దానికి ఒక ఉపాసన. ఎందుకంటే పుత్ర శోకం మహా బాధ. పుత్రశోకం ఉండకూడదు మనిషికి. పుత్రశోకం లేని జన్మ కావాలి నాకు అని చెప్పి ఒక ఉపాసన, అది చెప్పబడింది. తర్వాత ప్రతీక ఉపాసన అని చెప్పబడింది. ప్రతీకాలంటే మనస్సు, ఆకాశం, సూర్యుడు. ఆకాశ బ్రహ్మ ఇది ఉపాసీత, మనో బ్రహ్మ ఇది ఉపాసీత, సూర్య బ్రహ్మ ఇది ఉపాసీత. అంటే మన జీవితం అంతా కూడా ఉపాసన. నేను ఒక టాక్ ఇచ్చాను, లైఫ్ ఈజ్ వర్షిప్ అని. ఆ లైఫ్ ఈజ్ వర్షిప్ అనేది ఇక్కడే వస్తుందన్నమాట. ఈ ఉపనిషత్తులో 16వ ఖండం 16, 17, 18లో అదే తాత్పర్యం. అంటే జీవితంలో మొదటి భాగం జీవితమే యజ్ఞం. జీవితమే యజ్ఞం అనమాట. యజ్ఞంలో మొదటి భాగం, మధ్య భాగం, చివరి భాగం ఉంటాయి కదా. లైఫ్ ఈజ్ వర్షిప్. లైఫ్ ఈజ్ లైక్ ఏ యజ్ఞం. యజ్ఞం చేసేటప్పుడు ఏమేం చేస్తారు? ఒక యజ్ఞాన్ని పవిత్రంగా భావిస్తాం. ముందు దానికి కావలసినవన్నీ సమకూర్చుకుంటాం, దానికి కావలసినవన్నీ ఇస్తాం. ఒక యజ్ఞ భావన, పవిత్ర భావన, దైవీ భావన ఉంటుంది. నీ జీవితం కూడా ఫుల్ అండ్ ఫుల్ 24 సంవత్సరాలు మొదటి భాగం యజ్ఞం, మొదటి భాగం. 24 సంవత్సరాల తర్వాత మళ్ళీ తర్వాత 44 సంవత్సరాలు మధ్య భాగం యజ్ఞం. జీవితం ఒక యజ్ఞం లాగా ఉందండి అంటారు చూసారా. యజ్ఞమే పవిత్రంగా భావిస్తే యజ్ఞం. యజ్ఞంలాగా ఉందండి అంటే భారం. యజ్ఞం చేసేటప్పుడు భారంగా భావించకూడదు. యజ్ఞాన్ని పవిత్రంగా దైవ పూజగా భావించి చేస్తే యజ్ఞంలో ఆయాసం ఉండదు. చూడండి, ఇక్కడ యజ్ఞాన్ని కష్టంగా భారంగా భావించి చేస్తే యజ్ఞం భారం, మామూలు యజ్ఞం. అదే దేవుడి కోసం చేస్తున్నాను ఈ యజ్ఞము పవిత్రంగా దీన్ని భావిస్తే తేలిక. మన జీవితమే తీసుకోండి. ఈ జీవితాన్ని దుర్భరంగా మనస్సు నిగ్రహం లేక, ఇంద్రియ నిగ్రహం లేకుండా, శరీర ఆరోగ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లుగా దాన్ని చేస్తూ ఉంటే ఈ శరీరం అనే ఈ జీవితం మనం నడుపుతున్నాం చూసారా, ఇది భారం. ఇది ఒక యజ్ఞం. ఎట్లాంటి యజ్ఞం? భారమైనటువంటి యజ్ఞం అవుతుంది. అలా కాకుండా ఇది దేవుడికి అర్పించి, ఇది దేవుడి శరీరం, దేవుడి కోసమే జీవిస్తున్నాను, భగవంతుడితోనే నాకు ఇవన్నీ కనెక్షన్, ఇవన్నీ కూడా ఇచ్చాడు భగవంతుడు, నేను ఉపయోగించుకుంటున్నాను, అంతేకాని నావి కావు అని జీవించామనుకోండి, అప్పుడు జీవితమే యజ్ఞం అవుతుంది. ఆ జీవితానికి ఏదైనా భారం ఉంటుందా? ఉండదు, తేలికగా ఉంటుంది. ఎందుకంటే జీవితమే యజ్ఞ భావనతో, దైవీ భావనతో జీవించడం వలన 44 సంవత్సరాలు మధ్య భాగం.
44 తర్వాత 48 సంవత్సరాలు, 116 సంవత్సరాలు లెక్క వేస్తున్నారు ఇక్కడ. టోటల్ 116 సంవత్సరాలు జీవించాలి, పూర్ణాయుష్. అందుకని మన ఆంధ్రాలో అందరూ 116 ఇస్తారు. అర్థమైందా ఎందుకు ఇస్తారో? అది ఇక్కడే లెక్క. ఎందుకయ్యా 116 ఇస్తున్నావు అంటే, ఏమిటో తెలియదండి, మా తాత నుంచి కాలం నుంచి చూస్తున్నాను. తాత కాలం నుంచి రాలే, వృద్ధ వ్యవహారం అంటాడు దీన్ని. ఈ వృద్ధ వ్యవహారం 16వ ఖండంలో చెప్తున్నారు. 116 సంవత్సరాలు నేను జీవించాలి, అంతవరకు నా దగ్గరికి రావాక అంటున్నారు యమధర్మరాజుని. ఏం చెప్తున్నారంటే, ఓ ప్రాణస్వరూపులారా అని చెప్పి ఉద్బోధిస్తాడు ఉపాసకుడు. చెప్తున్నాడు, నా దగ్గరికి ఎవరు రావద్దు, మీరు వ్యాధులారా అన్నాడు. చెప్తున్నాడు, ఓ వ్యాధులారా, మీరు మహీదాసుడని, ఇతరాయాహ పుత్ర మహీదాసుడు. ఇతర అనే ఒక స్త్రీ, ఆమెకు పుట్టినటువంటి వాడు మహీదాసుడు. ఈ మహీదాసుడు ఏం చేశాడట, ఈ ఉపాసన చేశాడు. అంటే ప్రతీకాలం మీద అన్నిటి మీద ఉపాసన చేసి 116 సంవత్సరాలు నేను జీవించాలి అని ఉపాసన చేసి 24 సంవత్సరాలు యజ్ఞంగా భావించాడు. తర్వాత 44 సంవత్సరాలు, తర్వాత 48 సంవత్సరాలు. మొత్తం ఎంతైనాయి? ప్రథమ భాగం యజ్ఞం, జీవితం, మధ్య భాగం, చివరి భాగం. ఎంత జీవించిన తర్వాత అంటాడు, ఓ వ్యాధులారా, ఈ మధ్యలో మీరు నా దగ్గరికి రాలేరు, మీరు నా దగ్గరికి రాలేదు. నేను ఎందుకంటే ఈ ఉపాసన చేశాను, నేను 116 సంవత్సరాలు జీవిస్తాను, మీరు రాలేరు నా దగ్గరికి అని అన్నాడు. అంత నమ్మకం అన్నమాట. మనకేమిటంటే 30-40 ఏళ్ళకి రోగాలన్నీ వస్తున్నాయి. ఆయన అంటాడు, మీరు నన్ను ఏ విధంగా ఎందుకు బాధిస్తున్నారు? బాధించొద్దు. మీరు ఎంత బాధించినా యజ్ఞస్వరూపుడనైన నేను చనిపోను, మరణం లేదు నాకు. మీ శ్రమంతా వ్యర్థం అని వ్యాధులకు చెప్తున్నాడు. మనం ఏం చేస్తాం? వ్యాధుల్ని పోషిస్తాం. మాత్రం వేసుకో, ఇది వేసుకో, అది వేసుకుని ఉపాసన చెయ్యం. మెడికల్ షాపుల వాళ్ళు మాత్రం సర్వైవ్ అవుతుంటారు మన వాళ్ళ. అది అని ఈ విధంగా నిశ్చయించుకొని మహీదాసుడు 116 సంవత్సరములు జీవించినాడు. ఎవరైనా సరే ఈ విధంగా ఉపాసన చేస్తే వాళ్ళు కూడా 116 సంవత్సరములు జీవించగలరు. అదే కదా, యథా యథా ఉపాస్తే అదే భవతి. 116 సంవత్సరాలు జీవించాలంటే ఊరికే జీవించకూడదు. కట్టలు నోట్లు దాచిపెట్టుకుంటూ జీవించకూడదు. దానం చేస్తూ జీవించాలి. పరమాత్మ స్వరూపం ఈ సృష్టి అంతా కూడా. నీ సృష్టికి మనం సృష్టిని భగవంతుడి స్వరూపంగా భావించి ఆరాధిస్తూ జీవించాలి. అది ఉపాసన అంటే. సరే, కనుక ఈ 12-14 ఖండాలు ఇది చాలా ముఖ్యమైన ఖండాలు. తర్వాత 15వ ఖండంలో కూడా మళ్ళీ పుత్రుడి ఆయుర్దాయం గురించి చెప్పబడింది. 16వ ఖండంలో తన యొక్క ఆయుర్దాయం, పుత్రుడికి ఆయుర్దాయం ఉంది కానీ నాకు ఆయుర్దాయం లేకపోతే పుత్రుడు నేను చూసుకుంటాను కదా. పుత్రుడి ఆయుర్దాయం ఉండాలి. అల్పాయుష్కుడు కాకుండా ఉన్నప్పుడు ఆ పుత్రుడు సంతోషాన్ని నేను అనుభవించాలంటే నాకు ఆయుష్ కావాలి కదా. అందుకని తన ఆయుష్ కోసం 24 సంవత్సరాలు ప్రాతస్సవనం అంటారు. అంటే మంత్రాలు ఇవి ఉంటాయి, వాటికి చదవడానికి ప్రాతస్సవనం. 24 సంవత్సరాలు గాయత్రి. ఆ గాయత్రి మాత్రం అడుగుతాడు. 24 అంటే 24 అక్షరాలు, 24 సంవత్సరాలు. అందుకని వివాహానికి ముందు ఉపనయనం అయిన తర్వాత గాయత్రి జపం చేస్తారు ప్రతి సంవత్సరం. ఎందుకంటే, ఓ గాయత్రి మాత, నిన్ను ధ్యానించాను నేను, నన్ను 25వ సంవత్సరంలోకి తీసుకెళ్ళమ్మా, ఇప్పుడే తీసుకెళ్ళవాకు. నీ యొక్క మంత్రశక్తి వల్ల నిన్ను ధ్యానించాను కనుక, ఉపాసించాను కనుక నన్ను 25వ సంవత్సరంలోకి దించేసే అంటాడు. అంటే 25 మొదలు పెట్టాడంటే ఏమిటి? వెళ్ళిపోతాడు ఇంకా అక్కడికి. 44 సంవత్సరాల వయస్సు. అక్కడ మళ్ళీ మధ్యాహ్న సవనం అంటారు. అక్కడ ఏం చెప్తారంటే, ఆయుర్దాయం మాధ్యందిన సవనం కోసం అక్కడ కూడా అక్షరాలు 44 అక్షరాలు ఉన్నటువంటి త్రిష్టుపు, 44 అక్షరాలు ఉన్నటువంటి త్రిష్టుపుని జపిస్తాడు, సవనం చేస్తాడు. 44 సంవత్సరాలు జీవించిన తర్వాత అక్కడ మళ్ళీ నన్ను అందులో అక్కడికి వచ్చేటప్పటికి ఎంత వయసు అయింది? 44 + 24 60.
68వ సంవత్సరం తర్వాత నన్ను 69లో దించు అంటే అక్కడికి తీసుకువెళ్ళు నన్ను అని అర్థం. ఈ త్రిష్టుపుని అడుగుతున్నాడు అనమాట ప్రార్థన చేసి. తీసుకువెళ్ళి దించిన తర్వాత మళ్ళీ ప్రార్థన. ఇంకా 48 సంవత్సరాలు ఉంది. లెక్కలు బాగా వచ్చు మీ అందరికీ. 48 సంవత్సరాలు జీవించాలి కదా. ఆ మిగిలిన 48 సంవత్సరాలు జగతి ఛందస్సుని తృతీయ సవనం అంటారు. జగతి ఛందస్సు తృతీయ సవనం. ఇదన్నీ కూడా మహీదాసుడే చేశాడు అని చెప్పి ఆయన చేసినట్లుగా చెప్పబడింది ఉపనిషత్తులో. నేను యజ్ఞస్వరూపుణ్ణి, జీవితాన్ని యజ్ఞంగా భావించి భగవంతుడికి అర్పణ చేసి ఉన్నాను కనుక నా దగ్గరికి ఎటువంటి వ్యాధులు దుష్ట శక్తులు రావు. నేను ఆరోగ్యంగా జీవించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాను అని. తర్వాత 17వ ఖండంలో అక్షయ, ఇక్కడ కూడా అక్షయ యజ్ఞోపాసన ఉన్నది. అక్షయ ఫలాన్ని ఇచ్చేటటువంటి యజ్ఞోపాసన పయోవ్రతం అంటారు. పాలు త్రాగడం అనమాట. రోజు పాలు త్రాగేటప్పుడు మనిషికి తృప్తి కావాలి. తృప్తి లేని వాడికి ఏం ప్రయోజనం ఉండదు. అందుకనే మనం చూడండి బాగా దేవతలు అమృతం చూస్తారట, తాగరట. మనం అనుకుంటాం తాగుతామని. వాళ్ళకి చూస్తేనే ఆనందం వస్తుందట, మనకు తాగినా కూడా ఆనందం రాదు. కడుపు నిండిన వాడికి, దాహం లేని వాడికి, కడుపు నిండిన వాడికి అవన్నీ ఉంటాయండి. ముందు ఏమైనా తినాలనిపిస్తుందా? అనిపించదు. ఎందుకని? నిండిపోయింది పొట్ట, తృప్తిగా ఉంది కదా, అందుకని అనిపించదు. దేవతలు కూడా అంతేట. వాళ్ళు ఎప్పుడు ఫుల్గా ఉంటారట, తృప్తిగా ఉంటారు. అందుకని వాళ్ళకి దర్శనైన సుఖం, వాళ్ళకి చూడటంతోనే ఆనందం వస్తుందట. ఇంద్రియాలను అనుభవిస్తూ ఉంటే అవన్నీ చూసి ఆ ఇంద్రియ దేవతలు ఆనందిస్తారట, వాళ్ళు ఆనందించరు. అందుకని ఇంద్రియ దేవతలు చూడటంతోనే ఆనందిస్తారట. వాళ్ళకి ఎప్పుడు తృప్తి ఉంటుంది. ఆ తృప్తి అనేటువంటిది రావాలి అంటే ఈ పయోవ్రతం చెప్పబడింది. ఘోర మహర్షి కృష్ణ పరమాత్ముడికి చెప్పాడట, శ్రీకృష్ణుడికి ఈ విద్య చెప్పాడట. చెప్పి ఏమన్నాడు, నాయన కృష్ణ, చనిపోయేటప్పుడు మనిషి ఈ 3 మంత్రాలను జపించాలన్నట్ట. ఘోర మహర్షి, ఆయన పేరు ఏమిటో ఘోర మహర్షి. ఓకే, అది కూడా ఒక పేరు. ఈ పాలు కూడా రోజు కొంచెం కొంచెంగా తగ్గిస్తూ తాగాలి. ఆ తాగేటప్పుడు కూడా తృప్తి, మనిషికి తృప్తి 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 కావాలి. అందుకని శ్రాద్ధం పెట్టేటప్పుడు తృప్యత 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 అంటారు. ఆ తృప్యత తృప్యత అతృప్యత అయిపోయింది. అంటే తృప్తిని పొందుగాక, నా పితృదేవతలు తృప్తిని పొందుగాక అన్నారు. మనిషికి తృప్తి ఇచ్చినంత ఆనందం మరి ఏది ఇవ్వదు. ఎంత ఉన్నా దరిద్రుడే తృప్తి లేకపోతే. బీదవాడు కూడా నిద్రపోతాడు హాయిగా తృప్తి ఉంటే. కనుక కృష్ణ పరమాత్ముడికి ఘోర మహర్షి తృప్తి అనేది ఏమిటని నేర్పాడట. నేర్పితే అప్పుడు అందుకేనేమో కృష్ణుడు పాలు తాగడం మొదలుపెట్టాడు చిన్నప్పటి నుంచే. ఈ పయోవ్రతం చేసి చేసి ఏమిటా 3 మంత్రాలంటే ఆయన చెప్పాడట, అక్షితమసి అన్నారు. అక్షితమసి అంటే నేను అక్షయ స్వరూపుణ్ణి అని అర్థం. నేను అక్షయ స్వరూపుణ్ణి అంటే క్షయించను అని అర్థం. అక్షితమసి, మరణించే కాలంలో ఇవి చెప్పాలట. మరణించేటప్పుడు ఇవన్నీ ఎక్కడ గుర్తుకొస్తాయి అంటే, గుర్తు రావాలి, ఉపాసన చేసేవాడే గుర్తొస్తాయి. అచ్యుతమసి, అచ్యుతమసి, నాశనం లేనివాణ్ణి, నేను అక్షయ స్వరూపుణ్ణి మొదటిది, నేను నాశనం లేనివాడిని అచ్యుతమసి. 3 ప్రాణ సంసితమసి, సూక్ష్మమైన ప్రాణం స్వరూపాన్ని నేను అన్నారు. సూక్ష్మమైనటువంటి ప్రాణస్వరూపాన్ని నేను అని అంత్యకాలంలో జపించమని, దీన్ని పయోవ్రతమని కృష్ణ పరమాత్ముడికి ఈ ఉపాసన చెప్పాడట ఘోర మహర్షి. తర్వాత 18లో కూడా ఆకాశం మనస్సు. ఈ మనస్సు మన ఆధ్యాత్మిక ఇంద్రియాలు ఇవన్నీ కూడా, అంతఃకరణ ఇవన్నీ కూడా ఆకాశంలో ఉన్నటువంటి అగ్ని, వాయు, వరుణ వీటన్నిటితో తత్వబోధ జ్ఞాపకం ఉంది కదా, వీటికి కనెక్షన్ ఉంది. నువ్వు పంచభూతాలతో చేయబడిన వాడివి. అక్కడ నీరు, ఇక్కడ నీరు, అక్కడ ఆకాశం, ఇక్కడ ఆకాశం, అక్కడ అగ్ని, ఇక్కడ అగ్ని, అక్కడ జలం, ఇక్కడ జలం. ఇంకా నువ్వెక్కడున్నావు? నువ్వంటూ ఏమీ లేవు. ఆ పంచభూతాలే ఇక్కడ నిన్ను ఆశీర్వదిస్తున్నాయి ఉండడానికి. అంతే
తాను నేను అనేటువంటిది అహంకారం తొలగిపోయి చిత్త విశాలత పెరుగుతుంది. మనిషి ఎప్పుడు ఉపాసన చేస్తాడో ఇవన్నీ కూడా ఈ సృష్టిలో చూసేవన్నీ కూడా అవి చూడటం నేర్చుకోవాలి మనం. చెట్లు, చేమలు, పర్వతాలు, కొండలు, నదులు, నక్షత్రాలు చూడడం నేర్చుకుంటే కదా. ఏ నక్షత్రాలు చూస్తున్నాం ఇప్పుడు, వేరే 5 స్టార్ హోటల్స్ చూస్తుంటారు జనం, కానీ పైన నక్షత్రాలను చూడటం లేదు. భగవంతుడి సృష్టిలో ఉన్నటువంటి అద్భుతమైన సముద్రం, పర్వతాలు, చెట్లు, కొండలు, కోనలు, నదులు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే భగవంతుడి సృష్టిలో లీనమైపోతాం. అవన్నీ ఎక్కడ చూస్తాం? ఆశ్రమానికి రమ్మంటేనే అక్కడికి వచ్చినా కూడా టిఫిన్ తింటాం, నిద్రపోవడం, టిఫిన్ తింటాం, నిద్రపోవడం. ప్రకృతిలో కూడా కనీసం ప్రకృతిని ఆనందించకపోతే మనిషి చెట్టు కింద కూర్చుంటే ఆ చెట్టును చూసి చెట్టు భగవంతుడి యొక్క సృష్టిలో ఆ విభూతి. అది పక్షి, ఆ పక్షి అరుపులు, ఇవన్నీ మనిషి ఆనందిస్తున్నాడు అనుకోండి, మనిషిలో స్వార్థం, సంకుచితం, రాగం, ద్వేషం తగ్గుతాయి. ఎప్పుడైతే అవి తగ్గుతాయో మనిషి భగవంతుడికి, భగవత్ స్వరూపానికి దగ్గర అవుతాడు. భగవత్ స్వరూపానికి దగ్గర అవడం అంటే భయపడకండి. భగవత్ స్వరూపానికి దగ్గర అవడం అంటే భగవత్ స్వరూపాన్ని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ వస్తుంది మనస్సుకి అని అర్థం. భగవంతుడి దగ్గర అవడం ఏమిటి? భగవంతుడునే కదా అంత సృష్టి. ఇప్పుడు భగవంతుడి దగ్గర లేక ఎక్కడున్నాం మనం? తజ్జలాన్ తస్మాత్ జాయతే తస్మాత్ అనితి, ఆయన వల్లనే ఉంటున్నది. తస్మిన్ లీయతే, ఆయన కాకుండా ఎక్కడున్నామండి మనం? అది తెలిస్తే బుద్ధికి ఇంత గొడవ ఎందుకు ఉంటుంది? అది తెలియకనే కదా. అందుకని తెలుసుకోమంటున్నారు. కనుక చివరిది కూడా మళ్ళీ ఆదిత్య ఉపాసన. చివరిది ఏం చెప్తున్నారంటే అండం, పిండం, బ్రహ్మాండం అని వింటుంటాం మనం. ఆ అండపిండ బ్రహ్మాండం గురించి 19వ ఖండంలో చాలా టూకీగా చెప్పేశారు. సూర్యుడు అండంలో నుంచి ఇట్లా పైకి వచ్చేసినట్లుగా, ఆయనలో నుంచే ఈ నదులు, మన నరాలు వచ్చినట్టుగా నదులు, ఆ పై పెంకు అండం మీద గుడ్డు లాంటిది పెంకు పర్వతాలుట, ఆ లోపల నుంచి ఒక సొన వస్తుంది చూసారా అండంలో నుంచి, అది పెద్ద సముద్రం అంట. ఇట్లా ఆ చెట్లు చేమలన్నీ వచ్చినాయట, ఆయన శరీరం మీద వెంట్రుకలట, చెట్లన్నీ. పరమాత్ముడికి విరాట్ స్వరూపుడు అట్లా వచ్చాడు అని చెప్తూ సూర్యుడే ఈ జగత్తు ఉండడానికి కారణం. అండంలో నుంచి పిండం, బ్రహ్మాండం అంతా వచ్చింది అని ఆ పిండం, అండం, పిండం, బ్రహ్మాండంలో నువ్వు ఒక నలుసు. ఇక్కడ నేనేదో గొప్ప అని చెప్పి అనుకోవాకు. అహంకారాన్ని వదిలిపెట్టు. ముందు మాట్లాడటం నేర్చుకో సరిగ్గా. అహంకారం లేకుండా మాట్లాడుతూ దైవభక్తిగా అంతా దైవ అనుగ్రహం అండి అను. ఈ సృష్టిలో ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిందించుకో. అర్థమైందా? ధర్మాన్ని ధర్మంగా జీవించు, ధర్మంతోనే ఉండు, ధర్మమే నిన్ను రక్షిస్తుంది. అంతా ధర్మంగా ఉంటేనే ఈ సృష్టి మొత్తం నిలుస్తుంది. ఏదైనా ధర్మంగా లేకపోతే దాన్ని ధర్మం మార్గంలో పెట్టేందుకు దానికి జరుగుతూ ఉంటుంది ఆర్డర్, ఈశ్వరుడి యొక్క ఆజ్ఞ. కనుక దయానంద స్వామి చెప్తుంటారు. దయానంద స్వామీజీ ప్రతిసారి చెప్పేది ఇదే. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే నీళ్లు పైనుంచి క్రిందికి వస్తున్నాయి, ఆ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎవరంటే ఈశ్వర. నీళ్లు పైనుంచి క్రిందికి ప్రవహించడంలోనే ఈశ్వర ఆర్డర్, ఆజ్ఞ తెలుస్తున్నది. సూర్యుడి యొక్క వేడి, సూర్యుడు చల్లగా ఉంటాడా వేడిగా ఉంటాడా? అది ఈశ్వర ఆజ్ఞ, ఆర్డర్ ఆఫ్ ఈశ్వర. అందులోనే ఈశ్వరుని చూడాలి. పుష్పం వికసిస్తుంది, వాసన వచ్చింది, ఈశ్వరాస్ ఆర్డర్. ఈ వాసన వేరు, ఈ వాసన వేరు, ఈశ్వరాస్ ఆర్డర్. ఎక్కడ చూడాలి ఈశ్వరుని చెప్పండి? ఆ ఫ్రాగ్రెన్స్లోనే ఈశ్వరుని చూడాలి, దాని ఆర్డర్. మీ దగ్గర నుంచి వస్తుందా గులాబీ పువ్వు వాసన? రాదు కదా. గులాబీ పెట్టుకున్నంతసేపు గులాబీ పువ్వుది వాసన. అలా ప్రతి వస్తువులో ఉన్నటువంటి దాని దాని స్వరూపం, దాని దాని లక్షణం ఎక్కడి నుంచి అన్ని వచ్చినాయి? అంత ఈశ్వర ఆర్డర్, ఈశ్వర ఆజ్ఞ వలనే జరుగుతోంది. కనుక ఈ యొక్క ఆర్డర్ ఇన్ దిస్ క్రియేషన్ని ఈశ్వరుడుగా భావించు. ఈశ్వరుడు కోసం ఎక్కడ వెతకద్దు. గాలి తగులుతుంది శరీరానికి, ఈశ్వర ఆజ్ఞని. ఆ గాలి స్పర్శని ఈశ్వరుడిని స్పర్శగా భావించు. ఆ సూర్యుడు తగిలే వేడిని ఈశ్వర స్పర్శగా భావించు.
ప్రతి దాంట్లో ఈశ్వరుణ్ణి చూడొచ్చు. ఇలా గనక నా అలవాటు చేసుకుంటే ఎక్కడ ఈశ్వరుడు లేడు? ఇందుగనడందు లేడని సందేహములందు చక్రి సర్వోపగతండి ఎన్నెందు వెతకి చూచిన అందందే గనడు. శ్లోకాలు చదువుతాం కానీ ఎక్కడ కనపట్టలేదే అంటాం మళ్ళీ. కనుక ఎవ్వని చేజరించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యుడైన వాడెవ్వడు, వాని ఆత్మభవం ఈశ్వరునే శరణము వేడెదన్ అన్నది ఎక్కడి నుంచి వచ్చింది ఆ శ్లోకం తెలుసా? తజ్జలాన్ నుంచి వచ్చింది. తజ్జం తదనం తల్లం. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు తదనం, జగమెవ్వని లోపల నుండు లీనమై తల్లం. పోతన భాగవతంలో రాసినది. భాగవతం బేస్ చాందోగ్యం. చాందోగ్యం బేస్ అడగకూడదు, వేదం. చాందోగ్యం నుంచి భాగవతం నుంచి పోతన గారు రాసినటువంటి శ్లోకం అది చదవాలి, అర్థం కావాలి అంటే చిన్నప్పుడు ఏదో స్కూల్లో ప్రేయర్ పొద్దున్నే అసెంబ్లీలో ఏమని జనించో కళ్ళు మూసుకుని చదువుతుండేవాళ్ళం. అది అర్థం కావాలంటే ఇన్ని సంవత్సరాలు పట్టింది, దశాబ్దాలు. అంత తేలిక కాదు. అది చదివి అర్థం చేసుకొని తాదాత్మ్యం చెందాలి దాంతో. అది పరమ సత్యం అని తెలుసుకోవాలి. అంతేకాని జీవితం అనేది ఒక దైవికంగా మార్చుకొని యజ్ఞంగా మార్చుకోమని చెప్తున్నది ఈ ఉపాసన. ఈ 13వ ఖండంలో చెప్పినటువంటి 3వ అధ్యాయంలో చెప్పినటువంటి ఉపాసనలన్నీ వాటి సారాంశం ఏమిటంటే, నీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం భగవన్మయం. అంతా భగవన్మయం. పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చత్. ఇక్కడో విన్నట్టుగా ఉంది. ఇప్పుడే కదా 5వ అధ్యాయం పూర్తి చేశాం. కనుక అంతా భగవన్మయం. అదే కీర్తనలో మహానుభావులు రాశారు. అంతా రామమయం, అంతా బ్రహ్మమయం, బ్రహ్మం ఒక్కటే, ఈశావాస్యమిదం సర్వం. కనుక ఏదైతే చెప్తున్నామో, ఏదైతే పదాల ద్వారా ఉచ్చరిస్తున్నామో అది సత్యం అని నా బుద్ధికి తెలియాలి. అది తెలిసే వరకు నేను ఈ శరీరంలో జీవిస్తాను. 116 సంవత్సరాలైనా సరే జీవించి తెలుసుకొని తీరి ఇది అందరికీ చెప్పాలి. చెప్పగలిగితే చెప్తాను, లేకపోతే మా మనవడికి మనవరాలకైనా చెప్పుకుంటాను కనీసం కదా. అందుకని పుస్తకాలు నోట్సులు రాసి పెట్టుకోండి. ఇచ్చిన ఆయన ఇది నేను ఇచ్చే ఆస్తి అని చెప్పి పిల్లలకి ఇవ్వండి. ఇస్తే వాళ్ళు ఎప్పటికైనా చదువుతారు. మహానుభావులు ఎక్కడెక్కడి నుంచి ఏ జ్ఞానులు వస్తారో తెలియదు కదా. ఏ జీవుడు జ్ఞానం కోసం తపిస్తున్నాడో. కనుక మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఆత్మజ్ఞానం కోసం వినియోగించండి. కుటుంబం కోసం, సమాజం కోసం, అందరి కోసం జీవిస్తే పరమాత్ముడికి చేసిన సేవది. ఇంతటితో 3వ అధ్యాయం పూర్తి చేస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.